వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు. ఓకే, all of you listen very carefully. So this is the geometry part. Tangents and secants to a circle. వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద సర్కిల్? వృత్తము అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలి అంటే సర్కిల్ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇదమ్మా, స్థిర బిందువు నుండి స్థిర దూరములో చలించే బిందువుల సముదాయాన్ని వృత్తము అంటాము. ఇది సింపుల్ డెఫినేషన్. చూడండి, కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, యాక్చువల్గా ఇన్ ఏ ప్లేన్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్. స్థిర బిందువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకుంటే ఈ పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా ఈక్వల్ డిస్టెన్స్లో చలించే బిందువుల సముదాయాన్ని, అంటే వీటన్నింటినీ కలిపితే ఏమంటామంటే సర్కిల్ అంటాము. అయితే ఈ సర్కిల్లో ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటాము? సెంటర్ ఓ అంటాము. సెంటర్, ఫిక్స్డ్ పాయింట్ ఏదమ్మా? ఫిక్స్డ్ పాయింట్ ఏమంటాం? సెంటర్, కేంద్రము. అలాగే ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఇక్కడ క్లియర్గా లేదు, ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్ అనుకోండి. ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఆర్, రేడియస్ అంటాము. వ్యాసార్థం ఆర్ అంటాం, వ్యాసార్థం ఆర్తో సూచిస్తాము, రేడియస్ అంటాము. అయితే ఈ సర్కిల్లో ఇంకా మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే, ఒక సర్కిల్కి ఎన్ని రేడియస్ ఉంటాయి? హౌ మెనీ రేడియస్ హ్యావ్ ఏ సర్కిల్? ఇన్ఫినిటీ ఆఫ్ రేడియస్. ఇవన్నీ కూడా రేడియసే. నెంబర్ ఆఫ్ రేడియస్ అని అడుగుతాడు. రేడియస్ అంటే ఈ సెంటర్ని ఈ సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్ని అంటే జాయిన్ చేస్తున్నటువంటి లైన్. అటువంటి లైన్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ఫినిటీ ఆఫ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి ఏ సర్కిల్ can have infinity of radius and this circle divided into this plane into 3 types. ఈ వృత్తం అనేది ఈ స్థలాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. అది ఏమిటో చూడండి. ఒకటి అవుటర్ సర్కిల్, ఇన్నర్ సర్కిల్, ఆన్ సర్కిల్. పైన ఇక్కడ ఏవైనా పాయింట్ ఏ బి రాసామనుకోండి, ఈ పాయింట్స్ని పాయింట్స్ అవుట్ సైడ్ ద సర్కిల్ అంటాము. ఈలోన సి డి ఈ అని రాస్తే వీటిని పాయింట్స్ ఇన్సైడ్ ద సర్కిల్ అంటాము. అలా కాకుండా ఎఫ్ జి హెచ్ ఇలా పైన రాస్తే పాయింట్స్ ఆన్ సర్కిల్ అంటాము. చూసుకోండి, పాయింట్స్ అవుట్ సైడ్ ద సర్కిల్, పాయింట్స్ ఇన్సైడ్ ద సర్కిల్, పాయింట్స్ ఆన్ ద సర్కిల్. వృత్తానికి వెలుపల, వృత్తానికి లోపల, వృత్తం పైన అనే 3 భాగాలుగా ఈ వృత్తం అనేది ఈ ప్లేస్ని విభజిస్తుంది. అందులో దీన్ని రేడియస్ అన్నాము. అలాగే ఈ రేడియస్ని ఇలాగ మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సెంటర్లో, అంటే 2 రేడియస్ని డబల్ చేస్తే 2r చేస్తే వచ్చిన దాన్ని ఏమంటామంటే డయామీటర్, వ్యాసము. ఏమంటామమ్మా? వ్యాసము. డీతో ఇండికేట్ చేస్తారు. రేడియస్కి డబల్. ఇక్కడ ఒక రేడియస్, దానికి మరొక రేడియస్, క్లియర్గా దాన్ని ఏమంటామంటే డయామీటర్ అంటాము. ఈ డయామీటర్ ఆల్వేస్ గోస్ టు ఆర్ పాస్ త్రూ సెంటర్. ఓకేనా? ఇది అయితే
ఇప్పుడు ఈ సర్కిల్కి మనము ఒక లైన్ తీసుకుందాం. చూడండి, లైన్కి సర్కిల్కి కూడా రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఈ లైన్కి ఈ సర్కిల్కి ఎటువంటి రిలేషన్ అయినా ఉందా? లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లైన్ ఎలా దగ్గర తీసుకొద్దాం. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లైన్ అండ్ సర్కిల్? బోత్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ వన్ పాయింట్. ఈ రేఖ మరియు వృత్తం అనేది ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఇలా ఒక లైను ఒక సర్కిల్ ఒకే ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేసుకుంటే అలా చేసినటువంటి లైన్నే ఏమంటాము అంటే టాంజెంట్, స్పర్శరేఖ. సో స్పర్శరేఖ మీన్స్ ఏ లైన్ విచ్ టచెస్ at only one point to a circle is called tangent. ఒక వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద ఖండించినటువంటి లేదా స్పృశించినటువంటి రేఖనే ఏమంటాము అంటే స్పర్శ రేఖ అంటాము. సో ఈ పాయింట్ని ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, స్పర్శ బిందువు. ఇంపార్టెంట్, స్పర్శ బిందువు. ఈ లైన్ ఏదైతే లైను సర్కిల్ ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్ని ఏమంటామమ్మా? కాంటాక్ట్ అంటాము, స్పర్శ బిందువు. అలాగే సో క్వశ్చన్ ఏంటి అంటే హౌ మెనీ టాంజెంట్స్ యూ కెన్ డ్రా టు ఏ సర్కిల్? క్వశ్చనే కరెక్ట్ కాదు. అలా మనం అడిగితే చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్పలేమో జాగ్రత్తగా వినండి. ఇలా ఒక పాయింట్ సర్కిల్ మనం తీసుకున్నాం. సర్కిల్ తీసుకునేటప్పుడు ఒక పాయింట్ బయట ఉంది, అవుట్ సైడ్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ గుండా ఈ సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము అంటే ఎన్ని? 2 టాంజెంట్స్. అలా కాకుండా ఒక పాయింట్ తీసుకొని దాని పైన ఉన్నటువంటి పాయింట్తో ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలమంటే ఓన్లీ వన్. అలా కాకుండా లోన ఒకవైపు ఒక పాయింట్ తీసుకొని దానిలో ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలమంటే 0 టాంజెంట్స్. అలా కాకుండా ఎటువంటి కండిషను లేకుండా సింపుల్గా హౌ మెనీ టాంజెంట్స్ యూ కెన్ డ్రా టు ఏ సర్కిల్ అని ఎటువంటి కండిషన్ ఇవ్వకపోతే అప్పుడు ఆన్సర్ ఇన్ఫైనైట్. ఎందుకు ఇలా తీసుకుంటే ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్. జాగ్రత్తగా వినాలి, మ్యాచింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. వెరీ కేర్ఫుల్లీ. సో హౌ మెనీ టాంజెంట్స్ వీ కెన్ డ్రా టు ఏ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్? బాహ్య బిందువు నుండి ఒక వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయగలము అంటే 2. గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ టాంజెంట్స్ వీ కెన్ డ్రా టు ఏ సర్కిల్ ఆన్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్? దెర్ ఆర్ ఓన్లీ 1 టాంజెంట్. ఒక వృత్తము పైన ఉన్నటువంటి బిందువు గుండా ఎన్ని స్పర్శ రేఖలు గీయగలము అంటే ఒకే ఒకటి. సో హౌ మెనీ టాంజెంట్స్ కెన్ వి డ్రా టు ఏ సర్కిల్ ఇన్సైడ్ ద పాయింట్? ఒక వృత్తము లోపల ఉన్నటువంటి బిందువు గుండా ఎన్ని స్పర్శ రేఖలు గీయగలము అంటే నో, పాసిబుల్ కాదు, 0. నెక్స్ట్ సింపుల్గా దెర్ ఆర్ నో కండిషన్. హౌ మెనీ టాంజెంట్స్ వీ కెన్ డ్రా టు ఏ సర్కిల్ అంటే ఇన్ఫినిటీ ఆఫ్ టాంజెంట్స్ వీ కెన్ డ్రా టు ఏ సర్కిల్. ఒక వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయగలము అంటే సింపుల్గా అనంతమైనటువంటి స్పర్శరేఖలను మనము గీయగలము. అయితే ఈ స్పర్శరేఖల గురించి కంప్లీట్గా మాట్లాడాక నెక్స్ట్ చెప్పుకుందాం. ఇలా ఒక సర్కిల్కి మనము అవుట్ సైడ్ నుండి ఓన్లీ 2 టాంజెంట్స్ని డ్రా చేయగలము. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాంటాక్ట్ ఏ అనుకుందాం, ఇది కాంటాక్ట్ బి అనుకుందాం, ఇక్కడ ఏదో పాయింట్ పి అనుకుందాం, ఇది సెంటరు ఓ అనుకుందాం. ఇప్పుడు ఈ డ్రా చేసినటువంటి 2 టాంజెంట్స్ యొక్క లెంత్ ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఒక బయట పాయింట్ నుండి ఈ సర్కిల్కి మనము 2 టాంజెంట్స్ డ్రా చేయగలం. మరియు ఈ టాంజెంట్ అంటే ఎంతవరకు తీసుకోకూడదమ్మా, ఎక్కడితో క్లోజ్, ఎక్కడి నుండి ఇక్కడ వరకు. ఓకేనా? ఈ లెంత్ ఎంత ఉంటుందో అంటే ఏపీ ఎంత ఉంటుందో అలాగే బీపీ కూడా అంతే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ఈక్వల్. నెక్స్ట్ దీన్ని రేడియస్ ఆర్ అంటాం. ఇప్పుడు
ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్ at the contact, very important point, 90 degrees right angle. ఓకేనమ్మా, ఎక్కడ ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, కాంటాక్ట్ వద్ద ఈ స్పర్శరేఖకి ఈ రేడియస్కి అంటే వ్యాసార్థానికి మధ్యలో కోణం ఎంత అంటే 90 డిగ్రీలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా a line passing through the point and the center is divided the angle into two equal parts. ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని డ్రా చేసినటువంటిది ఇది ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, అందుకే దీన్ని యాంగిల్ బైసెక్టర్ అంటాము. ఇలా ఒక లైన్ వీటిపైన మీకు బిట్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే దీనిపైన ఏ బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలరు. ఇలా దీన్ని డిస్టెన్స్ ఏ పాయింట్ ఫ్రమ్ ద సెంటర్, కేంద్రం నుండి బిందువుకి మధ్య దూరము అంటాం దీన్నమ్మ. ఈ దూరాన్ని మనం డీతో సూచిస్తే ఇది ఆర్ అనుకుంటే ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్ T1 ఆర్ T2. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే రేడియస్ ఎంతో కొంత ఇస్తాడు, డయామీటర్ ఇస్తాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటాడు. అప్పుడు లెంత్ ఆఫ్ టాంజెంట్కి ఫార్ములా ఏమిటి అంటే మీరు బై హార్ట్ చేయకూడదు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ APO ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎస్ ఆర్ నో? OP ఈజ్ ద హైపోటెనస్ బికాస్ ఆపోజిట్ టు 90 degrees. 90 degreesకి ఆపోజిట్గా ఏదైతే ఉందో దాన్ని హైపోటెనస్ అంటాము. ఓకేనా? మరి ఇది హైపోటెనస్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. ఇప్పుడు బై పైథాగరస్ థియరం నుండి ఏం చెప్తున్నాడు పైథాగరస్? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మరి ఇక్కడ హైపోటెనస్ అంటే OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ అంటే R స్క్వేర్ ప్లస్ మరొక సైడ్ అంటే T1 స్క్వేర్ లేదా AP స్క్వేర్ OA స్క్వేర్, దట్ ఈస్ మీ ఇష్టం అది. ఇప్పుడు మనకు కావాల్సింది T1 కాబట్టి ఆర్ని ఇటువైపు పంపించండి. OP అంటే ఏంటనుకున్నాం? D కదా, D స్క్వేర్ ప్లస్ ఎదురుకు వస్తే -R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ T1 స్క్వేర్. మనకు కావాల్సింది T1 కాబట్టి స్క్వేర్ ఎదురుకు వస్తే రూట్ అయిపోతుందమ్మా. సో T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R స్క్వేర్. ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్కి ఫార్ములా. అయితే మీకు ఫార్ములా రాకపోయినా తప్పు లేదు, అవసరం లేదు. ఎందుకు అంటే సింపుల్గా మెజర్మెంట్స్ ఇస్తాడు 2, ఇది 5, ఇది కనుక్కోండి అని అంటాడు. లేదా ఒక్కొక్కసారి ఆడే ఈ లెంత్ ఇచ్చేస్తాడు 3, ఇది కనుక్కోండి అంటాడు. లేదా ఇది కూడా ఆడే ఇస్తాడు, రేడియస్ కనుక్కోమంటాడు. ఏం చేయమన్నా ఒకటే మీకు ఫార్ములా ఇక్కడ, OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AP స్క్వేర్ ప్లస్ AO స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఇది హైపోటెనస్ కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని చేయండి. ఫార్ములాస్ అయితే ఎక్కువ కంఠస్థ పెట్టకండి. మనకు అవసరమైన అక్కడ మాత్రమే ఫార్ములాస్ కంఠస్థ పెట్టుకోవాలి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మర్చిపోయినా కాన్సెప్ట్ ఇది మీకు ఇక్కడ అదే అడుగుతాడు. ఓర్ రేడియస్ ఇస్తాడు, డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ అని ఇచ్చేస్తాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటాడు, ఇదే కాన్సెప్ట్. లేదా టాంజెంట్ ఇచ్చేసి డిస్టెన్స్ ఇచ్చేసి రేడియస్ కనుక్కోమంటాడు, ఇదే కాన్సెప్ట్. ఓకేనా? ఇది తరువాత ఇంకా ఇక్కడ మీకు అడిగిన బిట్స్ ఏంటి అంటే ఇలా ఇది ఇచ్చేస్తాడు యాంగిల్ 50 ఒక ఇది ఎంత ఉంటుంది, ఒక 120 degrees అనుకుందాం. అయితే ఫైండ్ ద యాంగిల్ APO అంటాడు. చూసుకోండి అమ్మా, యాంగిల్ APO అంటాడు. అంటే మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇది టోటల్గా 120 అంటే ఇది ఎంత అవుద్ది? 60. ఇది ఎంత అవుద్ది? 60. ఇప్పుడు APO కావాలన్నాడు కాబట్టి APO అనేది ఒక ట్రయాంగిల్. చూడండి, APO అనేది ఒక ట్రయాంగిల్ అయినా ఈ ట్రయాంగిల్లో ఒకటి 90 degrees మనకు తెలుసు, సెకండ్ది 60 degrees తెలుసు, థర్డ్ది ఎంత ఉంటుంది? ఖచ్చితంగా ఇది 30. ఎందుకు? సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees. ఆల్రెడీ ఇక్కడ 90 + 60 150 ఉంది. 180కి మరి ఒక 30 తక్కువ కాబట్టి 30 ఇక్కడ రాసేయడమే. అలా కాకుండా మీకు యాంగిల్ APB అని అడిగాడు అనుకోండి, ఒకటి ఫైండ్ అవుట్ చేస్తా 30, ఇది కూడా 30. మొత్తం ఎంత అవుద్ది? 60.
ఆ విధంగా కూడా మీరు చేయొచ్చు, అలా కూడా అడుగుతాడు. లేదా ఎక్కడ యాంగిల్ ఇస్తాడు, ఎక్కడ అడుగుతాడు. ఏదైనప్పటికీ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవడమే. ఇదేమో ఈక్వల్గా డివైడ్ చేస్తుంది, ఇదేమో 90 degrees ఉంటుంది, ఇది కూడా 90 degrees ఉంటుంది. ఓకేనా? ఇది ట్యాంజెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ లైన్ ఇంకా కొంచెం మనం ఇలా జరిపామనుకోండి, ఎలా పోతుంది, దీన్ని ఏమంటాము? సీకెంట్. అయితే ఇక్కడ కార్డ్ అనేది ఒకటి ఉంది. ఈ రెండిటికి ఏంటి డిఫరెన్స్? సో సీకెంట్ అంటే ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ అట్ 2 distant points. ఒక వృత్తాన్ని 2 వేరు బిందువుల వద్ద ఖండిస్తూ పోయినటువంటి సరళ రేఖనే ఏమంటామమ్మా? ఛేదన రేఖ అంటాము. ఛేదన రేఖ అంటాము. చూడండి, సీకెంట్ మీన్స్. మరి కార్డ్ అంటే ఏమిటి? సేమే. ఏ లైన్ సెగ్మెంట్ విచ్ టచెస్ ద సర్కిల్ అట్ 2 distant points. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి తెలుసునమ్మా? ఇదేమో లైన్, ఇదేమో లైన్ సెగ్మెంట్, అంతే తేడా. ఇదేమో రేఖ, ఇదేమో రేఖ ఖండము. చూడండి, ఇలా కంప్లీట్గా వెళ్ళిపోతే సీకెంట్ అమ్మ. ఇదే లైను ఇక్కడికి ఆగిపోయింది అనుకోండి, ఇలా ఈ ఎడ్జిల దగ్గరికి, అది కార్డు. ఓకే, ఆర్ అండర్స్టాండ్? సో ఏ లైన్ విచ్ టచెస్ 2 distant points అంటే సీకెంట్. ఏ లైన్ సిగ్మెంట్ విచ్ టచెస్ 2 points అంటే కార్డ్. చూసుకోండి, 2 points, బట్ లైన్ అయితే సీకెంట్, లైన్ సిగ్మెంట్ అయితే కార్డ్. అదేవిధంగా ఇక్కడ ఏ కార్డ్ విచ్ పాసెస్ త్రూ సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. డయామీటర్ అంటాం దేన్ని? ఏ కార్డ్ అయితే అమ్మ జ్యా అంటామమ్మ తెలుగులో, దీన్ని జ్యా. కేంద్రము గుండా పోయే జ్యానే వ్యాసము అంటాము. ద డయామీటర్ ఈజ్ ద హైయెస్ట్ ఆర్ ద లార్జెస్ట్ కార్డ్. చూడండి, ద లార్జెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్. అలా కూడా పెట్టడవచ్చు. ద లార్జెస్ట్ కార్డ్ అంటే డయామీటర్. అతి పెద్ద జ్యానే ఏమంటాము అంటే వ్యాసము అంటాము. లేదా కేంద్రము గుండా పోయే జ్యానే వ్యాసము అంటాము. ద కార్డ్ విచ్ పాస్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్ అని కూడా మనం అంటాము, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సీకెంట్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఇంకేంటి అంటే, ట్యాంజెంట్కి సంబంధించి ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. క్వశ్చన్, మీ పబ్లిక్లో అడిగిన క్వశ్చన్, ట్యాంజెంట్స్ ఏమడిగాడు క్వశ్చన్ క్లియర్గా నాకు గుర్తులేదు, కానీ హౌ మెనీ ట్యాంజెంట్స్ వ్యాసం వద్ద ఉన్నటువంటి స్పర్శరేఖలు ఎలా ఉంటాయో లేదా ఏదో అడిగాడు క్వశ్చన్, కరెక్ట్గా ఐడియా లేదు. ఒక వృత్తానికి ఎలా ఉంటాయని అడిగాడా? ఓకే, అంటే యాక్చువల్గా అక్కడ కొంతమంది ఆన్సర్స్ తప్పు చెప్పినట్టున్నారు. ఒక జ్యాకి ఎన్ని ఇక్కడ ఒక వ్యాసం ఇచ్చామనుకోండి అమ్మా, ఒక కార్డు ఇస్తే ఈ కార్డుకి ఎన్ని స్పర్శరేఖలు డ్రా చేయగలమంటే 2. ఆన్సర్ అలా అడిగితే 2. కానీ దీనికి డ్రా చేసినటువంటి ఈ ట్యాంజెంట్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్. మీకు అడిగిన బిట్ ఇది, ప్యారలల్ ఎవరైతే ఆన్సర్ రాశారో అది కరెక్ట్, 2 రాసిన తప్పు. చాలామంది 2 రాశారు, క్వశ్చన్ అడిగింది అది కాదు. క్వశ్చన్ హౌ మనీ అని క్వశ్చన్ మీకు పడితే అప్పుడు 2. హౌ మెనీ ట్యాంజెంట్స్ అంటే 2, లేదు అంటే ప్యారలల్. కొంతమంది కీ చెప్పేటప్పుడు తప్పు చెప్పారు ఆ క్వశ్చన్కి. చూసుకోండి, ఎవరో నేను ఆన్సర్ పెట్టేటప్పుడు ఎవరో అబ్బాయి ఒకటి కామెంట్ చేశాడు, సార్ ఆ క్వశ్చన్ ఇది కాదు సార్, ఇది సార్ అని. సార్ మా సార్ ఎలా చెప్పాడు ఇది కరెక్ట్ అని. అప్పుడు నేను మరలా ఎందుకో నాకు డౌట్ వచ్చి అప్పుడు క్వశ్చన్ కరెక్ట్గా చూస్తే క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే ఈ లైన్స్ ఎలా ఉంటాయి అడిగాడు, ప్యారలల్ అని అన్నాడు. ఇప్పుడు నెంబర్ ఎప్పుడు మీరు రాయాలి అంటే హౌ మెనీ అనేది పడితేనే 2 రాయాలి. 2 ట్యాంజెంట్స్ డ్రా చేయగలం. ఆ 2 ట్యాంజెంట్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ అని క్వశ్చన్ వేస్తేనే 2 ఆన్సరు,
లేదా అవి ఎలా ఉంటాయి అంటే ప్యారలల్. ఆ క్వశ్చన్ తర్వాత చూద్దాం క్లియర్గా ఏంటి అనేది, అప్పుడు మాట్లాడదాం. ఇది తరువాత ఇందులో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సిగ్మెంట్స్, మైనర్ సిగ్మెంట్ అండ్ మేజర్ సిగ్మెంట్. ఇలా ఒక కార్డు డ్రా చేసాం అనుకోండి, జ్యాని. ఈ జ్యాన్ డ్రా చేసేటప్పుడు ఈ జ్యా ఏం చేసిందమ్మా, ఈ సర్కిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఇలా తక్కువ పార్ట్ ఒకటి, ఎక్కువ పార్ట్ ఒకటి. ఇలా తక్కువ పార్ట్ ఏది ఉందో దాన్నే మైనర్ సిగ్మెంట్ అని, దీన్ని మేజర్ సిగ్మెంట్ అని అంటాము. దీన్ని అల్ప వృత్తఖండము అని, దీన్ని అధిక వృత్తఖండము అని అంటాము. అయితే ఇక్కడ మీకు లేని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ అడిగిన బిట్స్ కూడా ఏంటి అనేది చూద్దాము. యాంగిల్ ఇన్ మైనర్ సిగ్మెంట్, యాంగిల్ ఇన్ మేజర్ సిగ్మెంట్ అని క్వశ్చన్ వేస్తాడమ్మా, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఇన్ మైనర్ సిగ్మెంట్ అండ్ యాంగిల్ ఇన్ మేజర్ సిగ్మెంట్ ఎవరైనా చెప్పగలరా? ఇందులో ఉన్నటువంటి యాంగిల్ అంటే మనము ఇలా డ్రా చేసాం అనుకోండి, ఇక్కడ వచ్చినటువంటి యాంగిల్ ఇలా డ్రా చేసాం అనుకోండి, ఇక్కడ వచ్చినటువంటి యాంగిల్. సో యాంగిల్ ఇన్ మైనర్ సిగ్మెంట్ ఈజ్, గుర్తుపెట్టుకోవాలి, యాంగిల్ ఇన్ మైనర్ సిగ్మెంట్. నాయన ఈ సినిమా కాదు, పడుకుంటూ పోతే తర్వాత అర్థం కావడానికి, క్లాసు నువ్వే. సో మైనర్ సిగ్మెంట్ అంటే చూడమ్మా, ఇందులో ఉన్నటువంటి యాంగిల్ ఏమిటి అంటే అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణము. ఇలా పెద్దదైతే ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి యాంగిల్ ఏంటి అంటే ఎక్యూట్ యాంగిల్, అల్ప కోణము. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ సింపుల్ లాజిక్. అల్ప వృత్తఖండము అంటే అధిక కోణం, అధిక వృత్తఖండము అంటే అల్ప కోణం, రివర్స్. ఓకేనా? మైనర్ సిగ్మెంట్ అంటే అబ్ట్యూస్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. అది మీకు కన్ఫ్యూజ్ అయినా నో ప్రాబ్లం, మీరు బ్లైండ్గా కంటస్తా పెడితే మర్చిపోతారు. నేను చెప్పేటప్పుడు కాన్సెప్ట్ మీరు వింటే మీరు మర్చిపోరు. ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకోండి, ఇలా ఒక సర్కిల్ డ్రా చేసుకోండి, ఇలా డ్రా చేయండి. ఇక్కడ యాంగిల్ అడిగాడు, ఇలా డ్రా చేసేటప్పుడు ఈ యాంగిల్ చూడండి 90 కంటే ఎక్కువలా ఉంది. అలా అంటే దాని అర్థం ఏంటి? 90 కంటే ఎక్కువ అంటే అబ్ట్యూస్ యాంగిల్. ఇక్కడ మీరు డ్రా చేయండి, ఇలాగా దగ్గర కలిసిపోయింది చూడండి యాంగిల్, అంటే 90 కంటే తక్కువ ఉంది అంటే ఎక్యూట్ యాంగిల్. ఇన్ కేసు మీరు మర్చిపోయినా జస్ట్ మీరు డ్రా కూడా చేయనవసరం లేదు, బ్రెయిన్లో ఆలోచించుకోవచ్చు. ఇలా పెద్ద ఉంది అంటే ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ యాంగిల్ తగ్గిపోతుంది అంటే చిన్నదవుతుంది, కాబట్టి అదే యాంగిల్ ఎక్యూట్ యాంగిల్. ఇంకొకటి ఇక్కడ బిట్స్ అడుగుతాడమ్మా, ఈ యాంగిల్స్ అన్నీ ఈక్వల్. మేజర్ సిగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అన్నీ ఈక్వల్, అలాగే మైనర్ సిగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా బిట్ ఎలా ఇస్తాడో తెలిసిన, చాలా ఈజీ బిట్ ఇస్తాడు, మీరు తప్పు చేస్తారు. ఇక్కడ ఇది 60 degrees అయితే ఇది ఎంత అని అడుగుతాడు. మీరు 60 క్వశ్చన్ చేయని అవసరం లేదు, ఎందుకు అంటే ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్. ఓకేనా? అధిక వృత్తఖండంలో ఉన్నటువంటి ప్రతి యాంగిల్ కూడా, కోణము కూడా ఈక్వల్. అలాగే అల్ప వృత్తఖండంలో ఉన్నటువంటి ప్రతి యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాంగిల్ ఇస్తాడు, ఇది అడుగుతాడు. అదేవిధంగా ఈ వృత్తఖండం కొంచెం మీదకి వెళ్తే అంటే ఈ కార్డు కాస్త డయామీటర్ అయితే అప్పుడేమవుతుంది, ఈ డయామీటర్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఒక్కొక్క పార్ట్ని ఏమంటాము? సెమీ సర్కిల్. ఏమంటాము? సెమీ సర్కిల్. ఎప్పుడు? ఇది డయామీటర్ అయితే, వ్యాసం అయితే సెమీ సర్కిల్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ బిట్ కూడా ఉంది, మరలా ఇక్కడ జాగ్రత్త ఉండండి. ఈ బిట్స్ మీరు విన్నారో లేదో నాకు తెలియదు, క్లాస్ అయిపోయినట్టు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇందులో యాంగిల్ అడుగుతాడు. ఇక్కడ 2 బిట్స్ చాలా కన్ఫ్యూజన్ బిట్స్ 2 ఉన్నాయి, జాగ్రత్తగా వినండి అమ్మా. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అని అడిగాడు అనుకోండి, అంటే ఇది ఎలా, ఎక్కడ యాంగిల్ తీసుకున్నా, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్, అర్ధవృత్తములో కోణము. క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్, అర్ధవృత్తములో కోణము 90 degrees. కావాల్సి వస్తే ఇంటికి వెళ్ళి ఒక సర్కిల్ డ్రా చేసి డయామీటర్ క్లియర్గా తీసుకొని ఒక యాంగిల్ తీసుకొని ఇక్కడ మెజర్ చేయండి, ఎట్టి పరిస్థితిలో కూడా 90 degrees వస్తుంది. మరి ఈ యాంగిల్ ఎంత వస్తుంది? 90. మీకు ముందే చెప్పాను, అది మేజర్ సిగ్మెంట్ అయినా మైనర్ సిగ్మెంట్ అయినా ఈక్వల్ సిగ్మెంట్స్ అయినా యాంగిల్స్ అన్నీ ఈక్వల్.
ఇక్కడ 90 డిగ్రీసే, ఇది కూడా 90 డిగ్రీసే, ఇది కూడా 90 డిగ్రీసే. సో క్వశ్చన్ ఏంటిది? యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్, అర్ధవృత్తములో కోణము అంటే 90 డిగ్రీలు. సేమ్ క్వశ్చన్, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఎట్ సెంటర్, కేంద్రము వద్ద అర్ధవృత్తములో కోణము అంటే ఇది స్ట్రైట్ యాంగిల్ 180 డిగ్రీస్. అమ్మ ఇది 90 డిగ్రీసే కాదు, రైట్ యాంగిల్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్లో మీరు 90 లేకుండా రైట్ యాంగిల్ అని ఇస్తాడు, లేదా మీకు ముందే చెప్పాను మల్టిపుల్ చాయిస్ ఇస్ డేంజరస్ అంటాడు అన్నాను. ఏ ఆప్షన్ ఏమో 90 ఇస్తాడు, మీకు సింపుల్గా అడిగాడు ఏంటి యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అని. ఓ మాకు సార్ చెప్పారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మరీ చెప్పారని చెప్పేసి ఏ ఆన్సర్ పెట్టేసి వచ్చేస్తారు. తొందరపడకండి. బి ఆప్షన్ ఏమో రైట్ యాంగిల్ అంటాడు, సి ఆప్షన్ ఏమో 180 ఇస్తాడు, డి ఆప్షన్ ఏమో ఏ అండ్ బి ఇస్తాడు. సో ఇప్పుడు చెప్పండి ఏది కరెక్ట్ ఆన్సర్? చూసారా, మీకు ఆన్సర్ తెలిసినా పెట్టొద్దు, వెంటనే 4 ఆప్షన్స్ చూసాకే ఆన్సర్ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ 90 డిగ్రీస్ రైట్ ఆన్సరే, రైట్ యాంగిల్ రైట్ ఆన్సరే, కాబట్టి ఏ అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది రాస్తే మీకు ఆన్సర్ తప్పు, అది గుర్తుపెట్టుకోండి. 4 ఆప్షన్స్ చదవాలి ఇవి. సో ఇక్కడ మీకు యాంగిల్స్కి సంబంధించి ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఒకసారి చూడండి అమ్మా, కన్ఫ్యూజ్ పడవద్దు. ఫస్ట్ పాయింట్, యాంగిల్ ఇన్ మైనస్ సిగ్మెంట్, తెలుగులో అల్పవృత్త ఖండములో కోణము ఏంటి? అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణము. అలాగే యాంగిల్ ఇన్ మేజర్ సిగ్మెంట్, ఎక్యూట్ యాంగిల్, అల్ప కోణము. నెక్స్ట్ యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ 90 డిగ్రీస్ లేదా రైట్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఎట్ సెంటర్, సెంటర్ అనే వర్డ్ వస్తే 180 లేదా స్ట్రైట్ యాంగిల్. ఇవి మ్యాచింగ్లో ఇచ్చేస్తాడు సింపుల్గా. ఇటువైపు యాంగిల్ ఇన్ మైనస్ సిగ్మెంట్, యాంగిల్ ఇన్ మేజర్ సిగ్మెంట్, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అని, అటువైపు అబ్ట్యూస్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్. చూడండి, అబ్ట్యూస్ యాంగిల్ ప్లేస్లో ఏదో 120 డిగ్రీస్ ఇచ్చాడు అనుకోండి, అది కరెక్ట్ ఆన్సరేనమ్మా. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి? మోర్ దాన్ 90. ఒకవేళ వాళ్ళకి ఇచ్చాడు అది కరెక్టే, మ్యాచింగ్లో ఇస్తే అలా ఇవ్వచ్చు. 90 కంటే ఏదో ఎక్కువ ఇచ్చినా ఆ యాంగిల్ మెజర్ చేయాలి. ఇంకా ఇంకొక పార్ట్ మనకి ఇందులో ఉండిపోయింది ఏంటి అంటే సెక్టర్. ఇంతవరకు సర్కిల్ని ఏది డివైడ్ చేసింది? కార్డ్ అండ్ డయామీటర్. ఇప్పుడు రేడియస్. ఇది ఒక రేడియస్. ఇగోండి ఇలా 2 రేడియస్ మనం తీసుకున్నట్లయితే ఇలా 2 పార్ట్స్ చేసే కదా, దీన్నే ఈ పార్ట్నే మనం ఏమంటామంటే సెక్టార్ అంటాము. దీనిలో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది ఎక్సర్సైజ్ 9.2లో. ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది 120 డిగ్రీసా 60 డిగ్రీసా, సెకండ్ క్వశ్చన్ 120 డిగ్రీస్ 60 డిగ్రీస్, మైనర్ సిగ్మెంట్ అండ్ మేజర్ సిగ్మెంట్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లేదా ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 9.2 ఏనా, అవి మీకు అవసరం లేదండి ఇప్పుడు యాక్చువల్గా, కాకపోతే క్వశ్చన్. అయితే ఇక్కడ ఇదేమిటి? ఈ సెక్టర్ ఏమిటి? సెక్టర్ ఏరియా అడుగుతాడు, లేదా లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటాడు. ఓకేనా? సెక్టర్ తెలుగులో కూడా సెక్టర్ అనే ఉంటుంది, చూసుకోండమ్మా, సెక్టరే ఉంటుంది. ఇది లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే మరలా ఇక్కడ చేపము పొడవు, చేపం పొడవు తెలుగులో లెంత్ ఆఫ్ ఆర్క్. ఇది సెంటర్ ఓ అనుకుంటే, ఇది ఏ, ఇది బి అనుకుంటే, ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ యాంగిల్ అనుకుంటే, ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఎక్స్ డిగ్రీస్ బై 360 ఇంటూ πr². ఏరియా అనగానే πr² అమ్మ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి, లెంత్ ఆఫ్ ఆర్క్ చేపం యొక్క పొడవు ఎక్స్ డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr. ఈ ఏరియాకి ఇంకొక ఫార్ములా ఉంది, ఆఫ్ LR. ఎందుకు ఇది చూడండి, లెంత్ ఆడే ఇచ్చేసి రేడియస్ ఆడిచ్చి అప్పుడు మీకు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్ ఫార్ములా అమ్మ. సింపుల్గా ఎంత అంటాడు? లెంత్ ఏమో 6 మీటర్స్, రేడియస్ ఏమో 2 మీటర్స్, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ అంటాడు. ఆఫ్ 6 ఇంటూ 2, 2 కు 2 క్యాన్సల్, 6 సెంటీమీటర్ స్క్వేర్. దీని నుండి వచ్చిందో ఇది, జాగ్రత్తగా ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఈ ఏరియాని మనము
ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 360 ఇంటూ 2πr దీన్ని బేస్ చేసుకుని వచ్చింది. ఇది ఎల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్ బై 360 ఇంటూ 2πr కదా. ఇప్పుడు ఏరియా తీసుకోండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్ బై 360 డిగ్రీస్ పై ఆర్ స్క్వేర్ ఉంది కదా, ఆర్ ఇంటూ ఆర్ రాయండి. ఓకేనా, ఆర్ స్క్వేర్ని. ఓకేనమ్మా, ఇక్కడ 2/2 రాయండి. ఎందుకు, 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని ఎలా డివైడ్ చేస్తాం చూడండి. ఎక్స్ డిగ్రీస్ బై 360 ఇంటూ 2πr. చూడండమ్మా, నేనేం రాస్తాను జాగ్రత్త చూడండి. ఎక్స్ డిగ్రీస్ బై 360 ఇంటూ ఈ 2 ఇక్కడ రాస్తున్నాను, పై రాస్తున్నాను, ఆర్ రాస్తున్నాను. ఇంకేం మిగిలిపోయింది, r/2 మిగిలిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఎల్. సో LR/2 అన్న ఆఫ్ LR అన్న ఒకటే. ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఎక్స్ డిగ్రీస్ బై 360 ఇంటూ πr² ఆర్ ఆఫ్ LR. రేడియస్ ఒకటే ఇచ్చేటప్పుడు, యాంగిల్ ఇచ్చేటప్పుడు ఇది చేయాలి. యాంగిల్ ఇవ్వకుండా లెంత్ ఆఫ్ ఆర్క్ అండ్ రేడియస్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా చేయాలి. ఇది సెక్టర్కి సంబంధించినటువంటి ఫార్ములాస్. అదేవిధంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా చేయాలి. సో ఓవరాల్గా ఇది మనకి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ లెసను. ఇది మీరు క్లియర్గా బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తాం.